సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ దీక్ష చేపడుతున్నారు కదా, ఈ దీక్ష వల్ల దోమల నివారణ జరుగుతుందంటారా? ఇది భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన దీక్ష కాదు, ఇది ప్రజల నుంచి వచ్చిన దీక్ష. ఇది దానిని భారతీయ జనతా పార్టీ చేపట్టిందని మేము చెప్తున్నాం ప్రజలకి. ఈరోజు ప్రజల తరపున భారతీయ జనతా పార్టీ అనేక రకాలుగా మౌలిక వసతులపైన మనం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానే ఉన్నాం. వారు పట్టించుకోకపోవడం వలన ఈరోజు ఈ సమస్య గురించి ఇంతలాగా ప్రజలతో ఉద్యమించాల్సి వచ్చింది. ఈ ఉద్యమంలోనే అధికారుల్లో కొంచెం మార్పు వచ్చి నిద్ర లేచి ఈ సమస్యలు ఏదైతే ఉన్నాయో అవి వాళ్ళు పరిష్కరిస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు పరిష్కరించిన పక్షంలో డీసీ గారి మన ఆఫీస్ ముట్టడే జరుగుతుందని చెప్తున్నా. ప్రజల తరపున మేము భారతీయ జనతా పార్టీగా ప్రజలను తీసుకుని డీసీ గారి ఆఫీస్ ముట్టడే జరుగుతుంది ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చకపోతే. సో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కనుక వస్తే ఈ దోమల నివారణ ఎంత సమయంలో మీరు తీర్చగలరంటారు? మేము అధికారంలో లేకపోయినా కూడా ప్రజా సమస్యల మీద నిత్యం పోరాడుతూనే ఉన్నాము. రేపు మాకు జిహెచ్ఎంసీలో మేయర్ పీఠం కానివ్వండి, లేకపోతే కొంతమంది మా అభ్యర్థులను కానీ గెలిపిస్తే కంప్లీట్గా ప్రజల పక్షాన మాత్రమే పోరాడతాం. ఈ దోమల సమస్య కాదు, రోడ్ల సమస్య ఉంది, మంచినీటి సమస్య ఉంది. రాబోయే రోజుల్లో అనేక సమస్యల మీద ప్రజల తరపున మేము గళం వినిపించడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప మేము స్వలాభాల కోసం భారతీయ జనతా పార్టీ ఈ రోజు పని చేయబోరు కూడా. ఈ నియోజకవర్గంలో ఈ దోమల సమస్య కాకుండా ఇతర సమస్యలు ఏమైనా మీ వరకు వస్తున్నాయి? ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు. మీరు వస్తూ ఉంటే రోడ్ల సమస్య ఎలా ఉందో చూడండి. చెత్త ఎక్కడ పడితే అక్కడ ఇది మన ఇళ్ల నుంచి కలెక్ట్ చేయటం, ఆ చెత్తను తీసుకెళ్ళి ఎవరూ లేని టైంలో నైట్ టైమ్స్ రోడ్డు పక్కన పడేయటం, ఇది మన డిప్యూటీ కమిషనర్ పట్టించుకోకపోవడం, వాళ్ళు చేసే తప్పుల వల్లే ఇటువంటి జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఇటువంటి తప్పులు జరగకుండా డిప్యూటీ కమిషనర్ గారు యాక్షన్ తీసుకోవాలా, ఆయన బాధ్యత ఆయన ఏంటనేది ఆయన బాధ్యతలు స్వీకరించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాం. లేని పక్షంలో డెఫినెట్గా ప్రజలతో కలిసి ముట్టడి త్వరలోనే ఉంటుంది ఈ ఏవైతే మౌలిక వసతులు తీర్చకపోతే. ముందుగా అందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఇప్పుడున్న పరిస్థితిలో నిజాంపేట్ సర్కిల్లో ప్రధాన సమస్య వచ్చేసి దోమల సమస్య. ఈ దోమల సమస్య అనేది ఈ చెరువులను, కుంటలను మరియు అక్కడున్న కాలువలను సరిగ్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఈ సమస్య అనేది వస్తుంది. దీనికి ప్రధానంగా మున్సిపల్ శాఖ అధికారులు కానీ పాలకులు కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇట్లాంటి వైఖరి ఇదే కొనసాగితే మేము ఏడికైనా తెగించడానికి రెడీగా ఉన్నాము. మున్సిపల్ ఆఫీస్ ముట్టడికి కానీ ఎక్కడికైనా వెళ్తానికి రెడీగా ఉన్నాం. మా నాయకులు కూడా మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. కానీ ఇప్పుడు ఈ పాలన ఎలా ఉందంటే ఎంతసేపు వాళ్ళ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసమే ఈ కాంట్రాక్ట్లు ఇస్తున్నారు తప్పితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ ఎన్నుకున్న చెరువుని క్లీన్ చేస్తున్నానికి గుర్రపు డెక్క తీస్తా అని దాదాపుగా 1.5-2 కోట్లు బిల్లు పెట్టారు. కానీ ఎటువంటి గుర్రపు డెక్క తొలగించడం కానీ ఏది జరగలేదు. ఇదంతా ప్రభుత్వ వైఖరి. ఇప్పుడు మేము ఎట్లుందంటే పరిస్థితి మా ఏరియాలో ఎమ్మెల్యేని అడగాల, మరి షాడో ఎమ్మెల్యేని అడగమంటారా, మరి వేరే ఎవరిని అడగమంటారో చెప్పండి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇదే ధర్నా జరుగుతుంటే ఎమ్మెల్యే గుట్టు చప్పుడు కాకుండా చూస్తుంటూ వెళ్ళిపోతున్నాడు, కానీ ఎటువంటి స్పందన లేదు. ఇలాంటి దొంగచాటుగా చూసుకుంటూ పోవాల్సిన అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తున్నాను ఎమ్మెల్యేని. ఇదే విధంగా కొనసాగితే హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఎమ్మెల్యే, ఖబర్దార్ షాడో ఎమ్మెల్యే. ఏ దానికైనా తెగించడానికి మేము రెడీగా ఉన్నాము, ఎంతకన్నా చేస్తాం. ప్రజల సమస్యలంటే మీకు అంత చులకననా? ఇప్పుడు దోమల సమస్య అని మీరు చిన్న సమస్యగా భావించొద్దు. ఈ దోమల సమస్య వల్ల ఎంతోమంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ డెంగ్యూ, మలేరియా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులకు గురై హాస్పిటల్ పాలు అవుతున్నారు. మరికొందరికైతే లక్షలు దారబోసినా కానీ ప్రాణాలతో బయటకు వచ్చే పరిస్థితి లేదు ఈ రోజును. ఇదే విధంగా కొనసాగితే సహించేది లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇది వెంబడే తక్షణ చర్యలు తీసుకొని ఈ వారానికి కనీసం 2-3 సార్లు అయినా ఫాగింగ్ చేయాలి, గుర్రపు డెక్కలను తొలగించాలి. ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి కాలువలో నుంచి తీసిన
వ్యర్థాలని ప్రతిదీ తొలగించి చెత్తను కూడా డంప్ యార్డ్ని కూడా తక్షణమే రింగ్ రోడ్ అవతల ఎక్కడికన్నా తరలించాలని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. జై హింద్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.